హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అను దివి సిస్టర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వేడి వేడి కరకరలాడే మొక్కజొన్న గారెలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 2-3 అవర్స్ నానబెట్టిన మొక్కజొన్న గింజలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మనం 4 పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా అండ్ సాల్ట్, ఇంకా మనం 1 ఇంచ్ అల్లం ముక్క వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసేసుకున్న మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా ఈ పేస్ట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నప్పుడు పేస్ట్ బాగా పలచగా అవ్వకుండా ముదురు ముక్కలు అయితే దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే గ్రైండ్ అవ్వదు కాబట్టి. అండ్ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను, నాకు కారం సరిపోక. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న పేస్ట్ని ఇలా మనం చూస్తున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ వరకు రావాలి. అప్పుడైతే మనకు గారి సరిగ్గా వస్తుంది. బాగా జోరు అవ్వకూడదు అండ్ బాగా గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే చాలా బాగా వస్తున్నాయి గారెలు. అండ్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ మనం హ్యాండ్ మీద బౌల్ చేసుకొని గారెలు వేసేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క గారెని వేసేసుకుంటూ వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కరకరలాడే గారెలు రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా అన్ని గారెలు మన ప్యాన్ పట్టే అన్ని గారెలు వేసేసుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇలా డీప్ ఫ్రై చేసుకున్న గారెల్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. కరకరలాడే యమ్మీ యమ్మీ టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ.